తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ జరిగిందేదో జరిగిపోయింది. రచన డాక్టర్ రామ్ సింగ్ గారు. మరి కథలోకి వెళ్దామా? అభయ్ ఎప్పుడైతే సరళను అంబేద్కర్ కాలేజీ దగ్గర చూశాడో అప్పటి నుంచి అతని మనసులో ఉండటం లేదు. రాత్రులు నిద్ర కూడా పట్టడం లేదు. ఆమె అందమైన మోము, కోమలమైన శరీరం, చక్రాల లాంటి కళ్ళు అతనికి నిత్యం గుర్తుకొస్తున్నాయి. ముద్దొచ్చే ఆమె పలువరస, మేని వంపులు అతని గుండె వేగాన్ని అమాంతం పెంచేస్తున్నాయి. నిత్యం ఆమె ముంగిటనే ఉండాలి అనే తపన అతనిలో పెరిగిపోతోంది. సరళ శంకరశాస్త్రి గారి అమ్మాయి. ఎంఏ పూర్తి చేసిన ఆమె డాక్టర్ అంబేద్కర్ కాలేజీలోని పరిశోధనా విభాగానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అభయ్ ఆమెను చూశాడు. తొలి చూపులు ఆమె అతనికి అందంగా వికసించిన గులాబీలా కనిపించింది. మెల్లమెల్లగా వారిద్దరి మధ్య పరిచయం పెరిగి వారిని దగ్గర చేసింది. ఆ రోజు కాలేజీ నుంచి బయటకు వచ్చిన వారిద్దరూ నేరుగా ఇందిరా పార్కులోకి వెళ్ళి కూర్చున్నారు. పచ్చిక బయళ్లపై కూర్చున్న వారికి తమ జీవితం కూడా అలా పచ్చగా సాగాలనిపించింది. అభయ్ ఆమె కురులను మెల్లగా సవరిస్తూ ప్రేమగా ఆట పట్టించాడు. సరళ, ఏమిటి నువ్వు ఇలా చేస్తున్నావు? నీకు ఇష్టమైన వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. అంటే నేను నీకు ఇష్టం లేదా? నేనంటే అప్పుడే బోరు కొట్టిందా అంది. అభయ్ అన్నాడు, లేదు, అదేం లేదు. నేను నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాను. పగలు రాత్రి నిత్యం నీ ధ్యాసే. నువ్వెంత మంచిదానవో, అంత అందగత్తెవో. మెల్లమెల్లగా వారి ప్రేమ కథ క్లైమాక్స్కి చేరింది. చుట్టుపక్కల వారి నోళ్లలో సరళ ఎంతగా దిగజారిపోయింది. ఒక ఉన్నత కులంలో పుట్టి చివరికి ఒక దళితునితో ప్రేమలో పడటం ఏమిటి అని చెవులు కొరుక్కోసాగారు. ఒకసారి అభయ్ సరళతో ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. దీనికి ఆమె స్పందిస్తూ, అభయ్, నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు. నిజమైన ప్రేమ ఈనాటి వరకు ఎప్పుడూ కులమతాలను చూడలేదు. ధనిక, భేద, బీద, ఉన్నత, అధమ మొదలైన విభేదాల అడ్డుగోడల్ని ప్రేమ కూల్చివేస్తుంది. చూడు సరళ, మొండితనం చేయకు. మనకు పెళ్ళి సాధ్యం అయ్యేలా లేదు. ఎందుకు? ఒక బ్రాహ్మణుడు అంబేద్కర్ స్థాపించిన కాలేజీకి అధ్యక్షుడైనప్పుడు ఒక బ్రాహ్మణ యువతి దళిత యువకుడిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? దీన్ని నేను చేసి చూపిస్తాను అని. సరే, క్షమించు, నేను ఓడిపోయాను. నీకు నచ్చినట్టు చెయ్యి. ఈ మాటతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయిన సరళ అభయ్ని గట్టిగా వాటేసుకుని అంది, ఇప్పటికీ నా మీద నీకు నమ్మకం లేదు కదా? సరళ ధైర్యానికి ముగ్ధుడైన అభయ్ అన్నాడు, సరళ, నువ్వు నిజంగా ఎంతో ధైర్యస్తురాలివి. ఇకపై నా జీవితం నీకు అంకితం చేస్తున్నానని. కొద్దిసేపటి తర్వాత ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. శంకరశాస్త్రి, జానకమ్మ దంపతులు తమ కుమార్తె సరళను ఎంతగానో ప్రేమిస్తారు. ఎంఏ తర్వాత సరళ ఎంఫిల్ చేసే ప్రయత్నంలో ఉంది. అయితే సరళ తల్లిదండ్రులకు ఆమె ఒక దళిత యువకుడి ప్రేమలో పడి తిరుగుతుందని తెలియగానే నిర్ఘంతపోయారు. జానకమ్మ కుమార్తెను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది. అదే కుమార్తె ఈరోజు ఇలా చేస్తుందని ఆమె ఏనాడు ఊహించలేదు. సరళ తల్లిదండ్రులు, సోదరుడు వీరి అనుబంధాన్ని వ్యతిరేకించారు. ఒకవేళ వీరు కానీ పెళ్లి చేసుకుంటే తమ పరువు మంటగలుస్తుందని భావించారు. ఈ సమాజంలో ఎలా తలెత్తుకుని జీవించగలమని బాధపడిపోయారు. ఈ విధమైన ఆలోచనల మీదట వారు సరళ చేత చదువు మానిపించారు. ఇంట్లోనే నిర్బంధించారు. ఈ నేపథ్యంలో సరళ తండ్రి తమ ఉన్నత కులానికే చెందిన రాఘవయ్య గారి కొడుకు ఆనంద్తో తన కుమార్తెకు పెళ్లి చేయాలని నిశ్చయించారు. సరళ గుణగణాలను చూసిన రాఘవయ్య గారు అతని కొడుకు ఆనంద్ ఈ సంబంధానికి మొగ్గు చూపారు. శంకరశాస్త్రికి కూడా అన్నీ నచ్చడంతో ఆనందపడిపోయారు. కట్న కానుకలు, ఇచ్చిపుచ్చుకోవటాలన్నీ మాట్లాడేసుకున్నారు. సరళ తన నోరు తెరిచి ఈ సంబంధాన్ని వ్యతిరేకించే ధైర్యం చేయలేకపోయింది. చివరికి ఆమె తనకు ఆనంద్తో సంబంధం ఇష్టం లేదని, తాను అభయ్ని ప్రేమిస్తున్నానని కూడా చెప్పలేదు. ఒకసారి ఎలాగో అలా ధైర్యం చేసి తల్లితో ఆ విషయం చెప్పాలని ప్రయత్నించింది. అయితే ఆమె తల్లి, నోరు మూసుకో, నీ అనవసరపు మాటలు మేము ఎన్నో విన్నాం అని కొట్టి పారేసింది. కొద్ది రోజుల అనంతరం సరళకు ఆనందతో వివాహమైంది. అనంతరం ఆమె అత్తవారింటికి వెళ్ళిపోయింది. అభయ్ నిశ్చేష్టుడైపోయాడు. తర్వాత తేరుకుని ఆమె ఒక ధనవంతుడైన వ్యక్తికి భార్య అయినందుకు సంతోషించాడు. అతను ఆమెకు అన్ని సుఖాలు అందిస్తాడని అనుకున్నాడు. అయితే ఒకరోజు అభయ్కి సరళ గురించి కొన్ని నిజాలు తెలిసాయి. ఆమె అత్తారింట్లో బాధపడుతుందని తెలిసింది. ఆనంద్ తన భార్య సరళను చక్కగా చూసుకోవటం లేదు. పైగా అతను అమ్మాయిల పిచ్చిలో మునిగి తేలేవాడు. మరీది అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. వాళ్ళంతా డబ్బు మనుషులు.
దీంతో సరళకు ఇంటి పనంతా నెత్తిన పడేది. రాఘవయ్య చూసేందుకు వృద్ధుడే కానీ అతని గుణాలు మాత్రం పరమచండాలమైనవి. అమ్మాయిలను తన దగ్గరికి తెప్పించుకుని ఆనందిస్తూ ఉంటాడు. సరళ అందమైన శరీరం చూసిన రాఘవయ్యకి ఎక్కడ లేని కోరికలు కలిగేవి. ఆమెను చూడగానే ఏదో చెయ్యాలన్న తపన అతనిలో పెరిగిపోయింది. ఎప్పుడు సమయం వస్తుందా సరళను అనుభవిద్దామా అని రాఘవయ్య కాచు కూర్చున్నాడు. చివరాఖరికి ఒకరోజు రాఘవయ్యకు అవకాశం దొరికింది. ఇంట్లో అందరూ ఒక పెళ్లికి వెళ్ళిపోయారు. సరళ రాఘవయ్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. సాయంత్రం అయింది. రాఘవయ్య అన్నాడు, అమ్మా కోడల గ్లాస్ నీరు తీసుకునిరా అని. సరళ ట్రేతో నీళ్ల గ్లాసుకు తీసుకొచ్చింది. మామగారు ఎదురుగుండా పెట్టింది. ఇంతలో రాఘవయ్య కోడలు చేయిని గట్టిగా పట్టుకున్నాడు. కత్తిలా ఉన్నావు, దగ్గరికి రా అన్నాడు. మామగారు ఇటువంటి చేష్టలు చూసి సరళ ఆశ్చర్యపోయింది. ఆమె అంది, మామగారు, నేను మీ కోడల్ని, కూతురు లాంటి దాన్ని, నా చెయ్యి వదలండి అంటూ అతన్నిచ్చి తన చెయ్యి విడిపించుకుంది. చూడు సరళ, మీ నాన్న నా ముందే చేతులు కట్టుకుని అన్నీ చెప్పాడు. నేను మీ నాన్న పేదరికానికి జాలిపడి మా వాడితో నీ పెళ్లి జరిపించాను. ఆనందికి అనుభవించాలంటే ఆడపిల్లలకి ఏం కొదువా? పైగా వాడు తన పనుల్లో ఎంతగా లీనమైపోయాడంటే నీ వైపు కనీసం చూడటం కూడా లేదు. నువ్వా యవ్వన వేడితో రగిలిపోతున్నావు. అందుకే నా కౌగిల్లోకి వచ్చి కరిగిపో. నీ దాహాన్ని తీర్చుకో, నా దాహాన్ని తీర్చు. మీరేం మాట్లాడుతున్నారు? నేను మీ కోడల్ని. నా మాట విను, వెంటనే నీ చీర విప్పేయి. ఇంకా ఎందుకలా గుడ్లు అప్పగించి చూస్తావు? నేను ఇంకా ఆగలేకపోతున్నాను. పద, నా దాహం తీరుద్దు కానీ అంటూ మామగారు ఆమె చీరను లాగివేసి పక్కన పడేశాడు. సరళ అంది, నేను అరిచి గోల చేస్తాను అని. రాఘవయ్య అన్నాడు, నువ్వు అరిస్తే వినేవారెవరూ లేరు ఇక్కడ. ఇంట్లో ఒక్కరు కూడా లేరని తెలుసు కదా. అయినా నన్ను ఎవరేం చేయలేరు. చివరాఖరికి రాఘవయ్య కోడల్ని ఎలాగోలో లొంగ తీసుకుని అత్యాచారం చేసి తన కోరిక తీర్చుకున్నాడు. అనంతరం ఆ గది నుంచి బయటకు వచ్చి తన కారులో కూర్చుని ఎటో వెళ్ళిపోయాడు. సరళ నిలువున మోసపోయింది, ఏడవసాగింది. ఇంతలో ఆనంద్, అత్త జానకమ్మ, మరిది వచ్చి ఆమెను చూశారు. సరళ, నేనేం చూస్తున్నాను? నీ చీర, బ్లౌజు, పెట్టికోట్ ఏమయ్యాయి? నువ్వు పిచ్చిదానివయ్యావా? సరళ అంది, ఆనంద్, నాపై మీ నాన్నగారు అత్యాచారం చేశారు. నేను సర్వం కోల్పోయాను. మీరందరూ నాకు సహకరించండి. మనందరం పోలీస్ స్టేషన్లో మీ నాన్నగారిపై ఫిర్యాదు చేద్దాం. సరళ, ముందు నువ్వు నోరు మూసుకో, లేకపోతే నీ ప్రాణాలు తోడేస్తాను. దైవ సమానుడైన నా తండ్రిపైన ఆరోపణలు చేయటానికి నీకు సిగ్గుగా లేదా? నీ శారీరక వాంఛలు నేను తీర్చలేకపోతున్నానని ఎవరి దగ్గర పడుకుని వచ్చి చివరికి నా తండ్రిపైన ఆరోపణలు చేస్తున్నావా? ముందు చెప్పు, నీ దగ్గరికి ఎవరొచ్చారో? వాడేనా? ఆ అభయగాడేనా? నువ్వు వాడి దగ్గరే కదా కులుకుతూ ఉంటావు. మాకు ఇదంతా తెలియదని నువ్వు అనుకుంటున్నావా అంటూ ఆనంద గత్తలుపులు వేసి బయటకు వచ్చేశాడు. మధ్యరాత్రి సమయంలో అందరూ పడుకున్న వేళ సరళ ఇదే తగిన సమయం అనుకుని ఎలాగోలా గదిలోని కిటికీలోంచి బయటికి దూకి తన ఇంటి దారి పట్టింది. ఇంటికి వస్తూనే తల్లిదండ్రులతో మండిపడింది వాళ్ళ మీద. మీ నరనరాల్లో కులగజ్జి ఉంది. ఒకవేళ నేను అభయ్ చేతినే పట్టుకుని ఉంటే ఈరోజు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు అంటూ ఆమె తనను అత్తవారింట్లో ఎదురైన అనుభవాలని చెప్పుకొచ్చింది. మామగారు నాపై బలాత్కారం చేశారు. అయితే వారింట్లోని వారంతా అతనికే కొమ్ము కాస్తున్నారు. పైగా నన్ను చంపేయాలనుకుంటున్నారు. నాకు ఈ సమాజానికి ముఖం చూపించాలని అనిపించడం లేదు. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. మా మామగారికి శిక్ష పడిన అనంతరం నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఇప్పుడు మీరు నాతో పాటు పోలీస్ స్టేషన్కి వస్తారా? సరళ మహిళా పోలీస్ స్టేషన్కి చేరుకుని మామగారు రాఘవయ్యపై ఫిర్యాదు చేసింది. మర్నాడే పోలీసులు రాఘవయ్యను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మామగారు అత్యాచారానికి పాల్పడినందుకు అతనికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. జరిగిన ఘటనను సరళ ఏమాత్రం మర్చిపోలేకపోతోంది. నిత్యం ఏడుస్తూనే ఉండసాగింది. బయటికి వెళ్ళటం పూర్తిగా మానివేసింది. ఒకరోజు అభయ్ ఆమె దగ్గరకు వచ్చి అన్నాడు, సరళ, నీకు జరిగిన అన్యాయం గురించి నాకంతా తెలిసింది. నువ్వెన్నో కష్టాలు పడ్డావు. కలత పడకు, నేను నీకు అండగా ఉంటాను. నేను ఇప్పటికీ నేను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగానే ఉన్నాను. నీ స్మృతులతో నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. సరళ తల్లి ఈ మాటలను వింది. ఆమె తనకు కలిగిన దుఃఖాన్ని నియంత్రించుకుంటూ అంది, సరళ, అభయ్ చెప్తున్నది సరిగానే ఉంది. ప్రతి కష్టానికి చివరికి మంచి ఫలితమే దక్కుతుంది. ఆ ఆనందాన్ని అభయ్ నీకు ఇప్పుడు ఇస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు మా మధ్య జాతి మత భేదాలు లేవా? సరళ ఆవేశంగా అంది, ఏమాత్రం లేవు. నువ్వు అభయ్ను పెళ్లి చేసుకో. ఈ మాట వినగానే అభయ్ ఆనంద డోలికల్లో మునిగిపోయాడు.
అతను సరళ ముఖాన్ని ప్రేమ భావంతో చూశాడు. ఆమె అతనికి ఎంతో అందంగా కనిపించింది. అభయ్ అన్నాడు, సరళ, జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని మర్చిపో అని. అదండి కథ. థ్యాంక్ యూ వెరీ మచ్.